హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద కోర్స్. ఈ వీడియో కోర్స్లో మీరు కంప్లీట్గా ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి, ఇంపోర్ట్స్ ఎలా చేయాలి నేర్చుకుంటున్నారు. అయితే ఇక్కడ నుంచి నేను ఇంకా ఎలాబరేట్గా మీరు ఇంకా డీటెయిల్గా నేను వీడియోస్ తయారు చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు చాలామంది మీట్ అవుతున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ని కూడా షేర్ చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది వేరే చోట్ల ట్రైనింగ్స్ తీసుకొని కూడా అంతా చేయలేకపోతున్నారు. అయితే నాకు చాలామంది ఇలా వచ్చి చెప్పినారు, తర్వాత నా ట్రైనింగ్స్ కూడా తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు చాలామందికి టోటల్ డెప్త్లో అండర్స్టాండింగ్ అవ్వడం లేదు. కాబట్టి నేను ఇంకా డెప్త్లో ఆల్రెడీ నా వీడియో కోర్స్ కంప్లీట్లీ డెప్త్లో ఉంది, ఆన్లైన్లో నేను ఇస్తున్నాను. చాలామంది తీసుకున్నారు. మీరు కూడా ఇంతవరకు తీసుకోలేదనుకోండి, మీరు కూడా తీసుకోగలుగుతారు. ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు నా వీడియో కోర్స్ తీసుకోగలుగుతారు. అయితే ఇక్కడ నుంచి కొద్దిగా నేను ఇంకా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది వీడియోస్లో. అయితే మీరు కొద్దిగా అందుకు నేను ఏం చేస్తున్నానంటే, ఈ వీడియోస్ కొద్దిగా మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని కొద్దిగా సైలెంట్ టైంలో వినండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు విన్నట్టయితే మళ్ళీ మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇప్పుడు చాలామందికి ఇంగ్లీష్ రాదు, మన తెలుగు వాళ్ళకి చాలామందికి ఇంగ్లీష్ రాదు. అందుకు ఏమవుతుందంటే, సౌత్ ఇండియా వాళ్ళు ఎక్కువ బిజినెస్ చేయలేకపోతున్నారు, నార్త్ ఇండియా వాళ్ళు చాలా బిజినెస్ ఎక్సలెంట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది, అందుకు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ మన సౌత్ ఇండియన్స్ అంతా చేయలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ నేను తెలుగులో డీటెయిల్గా వివరించడం జరుగుతుంది. మీరు ఈ వీడియోస్ కంప్లీట్గా కంపల్సరీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని సైలెంట్లో నైట్ టైంలో అలా విన్నట్టయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఈచ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ వీడియోస్లో నేను ఏం చెప్పబోతున్నాను దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇక్కడ మీరు చూడండి, ఈ కంప్లీట్ ట్రైనింగ్ కోర్స్ ఉంది. ఇంకా నేను చాలా వీడియోస్ ఇందులో యాడ్ చేస్తున్నాను. అంటే ఫ్యూచర్లో కూడా చాలా యాడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, చాలా ఈ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మ్యాక్సిమం ఇందులోకి వెళ్ళి నేను నా ట్రైనింగ్స్లో యాడ్ చేసినాను. ఇంకా ఫ్యూచర్లో యాడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడే కోర్స్ తీసుకుంటే మీకు చాలా ఫ్యూచర్లో కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా చాలా స్లైడ్స్ చూస్తున్నాను. అయితే ఇందులో మ్యాక్సిమమ్ అయితే నేను ట్రైనింగ్లో పెట్టేసినాను. కానీ ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా రాబోతున్నాయి. అంటే ఈచ్ ఐటమ్కి కూడా ఇంకా డీటెయిలింగ్ రాబోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసినట్టయితే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు సపోజ్ చేయండి, ఒక ఎగ్జాంపుల్గా ఇది CVA బిల్ అనేది ఉంది. వాట్ ఈస్ ఈ వీడియోలో నేను దీని గురించి చెప్తాను. ఇది ఉంది, CVA బిల్ ఉంది. అయితే దీని గురించి నేను ఇప్పుడు వీడియో పెడుతున్నాను. అంటే ఇంకా ఫ్యూచర్లో నేను దీనికి ఎలాబరేట్ చేసేసి ఎన్నో వీడియోస్ కోర్సులో పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఇన్ డెప్త్ నేర్చుకుంటారు మీరు. అలాగే ఇంకా బిల్ ఆఫ్ లేడింగ్స్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి, అది కూడా మీరు నేర్చుకుంటారు. అంటే యాక్చువల్లీ బిల్ ఆఫ్ లేడింగ్ అంటే ఏంది మీకు నేను ఇంతకుముందు కూడా వీడియోస్లో చెప్పినాను. యాక్చువల్లీ బిల్ ఆఫ్ లేడింగ్ అంటే మనము ప్రోడక్ట్ని, మన ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్ని ఏదైనా కావచ్చు, అది కూరగాయలు కావచ్చు, లేదంటే ఇంకా కమోడిటీస్ కావచ్చు, లేదంటే ఇంకా వేరే ఐటమ్స్ ఏదైనా కానీ మనము తీసుకెళ్ళేసి అక్కడ మనము షిప్లో లోడింగ్ చేసిస్తాం. దాని తర్వాత అక్కడ షిప్పింగ్ వాళ్ళు మనకి ఒక డాక్యుమెంట్ అనేది ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు రిసిప్ట్ ఎలా తీసుకుంటాం, మనము ఏదైనా పంపించినప్పుడు కొరియర్లో ఎలా మనం రిసిప్ట్ తీసుకుంటామో, అలాగే ఇందులో కూడా రిసిప్ట్ అనేది మనకు వస్తుంది. దాన్ని బిల్ ఆఫ్ లేడింగ్ అంటాం. కానీ అందులో కూడా చాలా రకరకాలుగా అయితే ఇక్కడ నుంచి మీరు కంప్లీట్గా ఆ బిల్ ఆఫ్ లీడింగ్స్ గురించి నేర్చుకోబోతున్నారు. అంటే ఎలాంటి బిల్ ఆఫ్ లీడింగ్స్ ఉంటాయి, మరియు దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏముంటాయి, మీరు ఏమేమి చూసుకోవాలి, ఎలాంటివి ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి, మరియు అవి అంతా మీకు తెలవాలి. ఎందుకంటే ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, యాక్చువల్లీ మొన్న కూడా నా దగ్గర ఒక రియల్ ఎస్టేట్ పర్సన్, బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ పర్సన్ ఇన్ హైదరాబాద్ కేమ్ టు మీ. అంటే అతను వచ్చేసి నాతో డిస్కషన్ చేసినాడు. ఏంటంటే, సార్ మేము కూడా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తామని చెప్పినారు. అయితే నేను సరే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాను. అప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి కొన్ని డౌట్స్ వచ్చినాయి. వాళ్ళకి ఎవరో ఏం చెప్పినారంటే, సార్ ఎక్స్పోర్ట్స్లో లాస్ అవుతుందని చెప్పినారు, చాలామంది చెప్పినారు మాకి, అందులో అసలు వెళ్ళొద్దని చెప్పినారు అని సార్ నాకు చెప్పినారు. అయితే నాకు అక్కడ అర్థం ఏమైందంటే,
ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు వాళ్ళకి డాక్యుమెంటేషన్ అనేది అంతా అర్థం కాదు. ఇప్పుడు అంటే ఇలాంటి భయం అనేది చాలా మందికి ఉంది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో. ఇది ఎందుకు జరుగుతుందంటే మెయిన్ కారణం ఏముంటుందంటే మనకు నాలెడ్జ్ లేదనుకుంటుంది. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏముంటుందంటే ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ స్టేజ్లో, గ్రాడ్యుయేషన్ స్టేజ్లో మనము కొద్దిగా నేర్చుకుంటాం. దాని తర్వాత మనము ఏదైనా వినాలన్నా, ట్రైనింగ్ అన్నా ఏదో డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది చాలామందికి. అబ్బా ఈ స్టేజ్లో, ఈ ఏజ్లో నేను నేర్చుకోవాలా, ఈ ఏజ్లో నేను చదవాలా, ఈ ఏజ్లో నేను వీడియోస్ వినాలా అన్నట్టు ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. ఆ ఫీలింగ్లో ఉండి చాలామంది ఏం చేస్తారంటే ఇలాంటి కోర్సెస్ అనేవి డీటెయిల్గా తీసుకోరు. చాలా చేంజ్ అంటే సార్ మీరు ఎక్స్పోర్ట్ గురించి హెల్త్ చేయండి, ట్రైనింగ్స్ వద్దు అన్నట్టు చాలామంది పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఎందుకంటే మేము తీసుకోం సార్, మాకు అవసరం లేదు, ఇప్పుడు ఎక్కడ చదువుతాం సార్ అన్నట్టు చెప్తుంటారు. అందులో కూడా ఏం జరుగుతుందంటే లాస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేది ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్గా బిజినెస్ చేస్తాం. వరల్డ్ వైడ్గా బిజినెస్ చేసినప్పుడు అందులో ఉన్న పదాలు, అందులో ఉన్న డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి, దాని యొక్క రాత ఎలా ఉంటుంది, అదంతా మనకు అర్థం కావాలి. లేదంటే ఏం జరుగుతుంది, లాస్ తప్పదు, లాస్ అవుతుంది. అంటే ఆ లాస్ నుంచి బయటపడాలి, మంచి ప్రాఫిట్స్లో రావాలంటే కరెక్ట్గా ప్రొసీజర్లో నేర్చుకోవాల్సిందే. మరియు 100% ఈ డీటెయిల్స్ గురించి కూడా తెలుసుకోవాల్సిందే. ఇంకో విషయం ఏముంటుందంటే ఇప్పుడు బిజినెస్ అనేది, ఎక్స్పోర్ట్స్ బిజినెస్ అనేది అతిపెద్ద బిజినెస్, వరల్డ్లో అతిపెద్ద బిజినెస్ అనేది ఎక్స్పోర్ట్సే. మనకి రియల్ ఎస్టేట్ తర్వాత మనం చూసినట్టయితే అతిపెద్ద బిజినెస్ మనకి రియల్ ఎస్టేట్ సెకండ్ ప్లేస్లో మనం పట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో ఎలా ఉంటుందంటే మీరు లక్షలాది టన్నులది బిజినెస్ చేయొచ్చు. అంటే అందులో లిమిట్ అన్నట్టు లేదు. రియల్ ఎస్టేట్లో కొద్దిగా లిమిట్ ఉండొచ్చు, కానీ ఇది వరల్డ్ వైడ్గా ఎన్ని టన్నులైనా, ఎన్ని థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ టన్స్ బిజినెస్ కూడా మీరు చేయగలుగుతారు. అందుకు కాబట్టి ఇక్కడ ఏముంటుందంటే ప్రాఫిట్స్ అనేవి కూడా ఫ్యూచర్లో, అంటే ఇప్పుడే అని చెప్పను. ఎందుకంటే చాలామందికి ఏం డౌట్ ఉంటుందంటే ఇప్పుడు స్టార్ట్ చేయడం వెంటనే ఆ బిజినెస్లో ప్రాఫిట్స్ వస్తాయా అన్నట్టు ఉంటుంది. ఓకే, వస్తాయి, కానీ ఇప్పుడు అంత హై లెవెల్లో వెళ్ళాలంటే ఏ బిజినెస్ అయినా కొద్దిగా స్లోలీ బిల్డప్ చేయాలి. అయితే ఇవి అన్ని విషయాలు గమనించి బిజినెస్ చేసినట్టయితే 100% సక్సెస్ అనేది గ్యారంటీగా వస్తుంది. నో డౌట్ అబౌట్ ఇట్, గ్యారంటీ వస్తుంది. కానీ నేను చెప్పినట్టు ప్రతి పాయింట్ డీటెయిల్గా మీరు తెలుసుకున్నారైతే 100% మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఇంకా చాలామంది ట్రైనింగ్ స్టార్ట్ చేసినారు నా దగ్గర, ఇంకా చాలామంది ట్రైనింగ్ స్టార్ట్ చేయబోతున్నారు, కలుస్తున్నారు, మీటింగ్స్ జరుగుతున్నాయి. మీరు కూడా ఇంతవరకు స్టార్ట్ చేయలేదు అనుకోండి, మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ సబ్జెక్ట్కి వద్దాము. ఇదంతా డీటెయిల్ కూడా చెప్తూ ఉండాలి. అయితే ఇప్పుడు సబ్జెక్ట్కి వద్దాం. ఇక్కడ అయితే ఇప్పుడు మనము సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ వీడియోలో నేను కొద్దిగా మీకు వే బిల్ గురించి చెప్పబోతున్నాను. వాట్ ఈస్ వే బిల్? దీనికి సంబంధించిన వేరే వీడియోస్, కంటిన్యూషన్ వీడియోస్ మీకు కోర్సులో దొరుకుతాయి. మీరు కోర్స్ జాయిన్ అయినట్టయితే కంప్లీట్ వీడియో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కోర్సులో ఉంటుంది. అంటే నేను యూట్యూబ్లో ఫస్ట్ 1-2 పార్ట్సే పెడుతున్నాను, మిగతా పార్ట్స్ మీకు కంప్లీట్గా నా కోర్సులో 100% దొరుకుతాయి ఫ్యూచర్లో. అంటే ఇక్కడ వే బిల్ అంటే ఏంది? ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసేటప్పుడు వే బిల్ కూడా మీరు ఒక్కొక్కసారి వింటారు. అప్పుడు విన్నప్పుడు మీకు అర్థం కావాలి, యాక్చువల్లీ వే బిల్ అంటే తెలియదు కదా అన్నట్టు ఉంటే ఇంకా బిజినెస్ అనేది చేయలేరు, స్టక్ అయిపోతారు. ఇలాంటి విషయాల్లో మీరు పర్ఫెక్ట్ ఉంటేనే మీకు 100% బయర్స్ దొరుకుతారు. ఇప్పుడు చాలామంది డౌట్ ఏముంటుందంటే బిజినెస్ చేస్తాం సార్, మాకు బయర్స్ దొరుకుతారా? బయర్స్ ఉన్నారు, ప్రతి చోట బయర్స్ ఉన్నారు, ప్రతి ఏరియాలో బయర్స్ ఉన్నారు, ప్రతి కంట్రీస్లో బయర్స్ ఉన్నారు. కానీ వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేయాలి, వాళ్ళు మీ దగ్గర ఎలా వస్తారంటే మీ కమ్యూనికేషన్తో వస్తారు. ఇప్పుడు ఏదైనా సీనియర్ పర్సన్ మాట్లాడేటప్పుడు, ఒక బిజినెస్లో సీనియర్ పర్సన్ మాట్లాడేటప్పుడు ఆ విధానం అనేది డిఫరెంట్ ఉంటుంది. ఒక జూనియర్ పర్సన్ మాట్లాడేటప్పుడు అనేది కంప్లీట్ని బట్టే వాళ్ళు రియల్ బయర్స్ అర్థం చేసుకుంటారు. ఓ ఈ పర్సన్ సీనియర్ పర్సన్ ఉన్నాడు, ఇతనికి నాలెడ్జ్ ఉంది బిజినెస్ గురించి అన్నట్టు అలా అవగాహన వచ్చేస్తుంది. ఎప్పుడు మీరు ఒకవేళ మంచిగా నేర్చుకొని కరెక్ట్గా మాట్లాడితే 100% బయర్స్ మీ దగ్గర వస్తుంటారు కంటిన్యూస్గా. అందుకు ఏం చేయాలంటే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. అయితే ఇందులో నేనేం చెప్తున్నాను, వే బిల్ అనేది ఒకటి ఉంటుంది. వే బిల్ ఏంది? వాట్ ఈస్ వే బిల్ ఇన్ షిప్పింగ్? వే బిల్ ఈజ్ అ నాన్ నెగోషియబుల్ ట్రాన్స్పోర్ట్ క్యారియేజ్
కాంట్రాక్ట్ యూజ్డ్ ఇన్ మ్యారిటైమ్ షిప్మెంట్స్. ఇది ఏముంది ఇక్కడ మీరు ఒక 2-3 పదాలు చూస్తున్నారు. ఇక్కడ నాన్ నెగోషియబుల్ అనేది వస్తుంది, ట్రాన్స్పోర్ట్ క్యారియేజ్ అనేది వస్తుంది, కాంట్రాక్ట్ అనేది వస్తుంది, మ్యారిటైమ్ షిప్మెంట్స్ అనేది. మ్యారిటైమ్ షిప్మెంట్స్ అంటే షిప్మెంట్స్ ఈ సీ త్రూ షిప్మెంట్స్ చేస్తాం కదా, దాన్ని కూడా మ్యారిటైమ్ షిప్మెంట్స్ అంటారు. అంటే నాన్ నెగోషియబుల్ ట్రాన్స్పోర్ట్ క్యారియేజ్. ఈ బిల్ ఏముంటుందంటే నాన్ నెగోషియబుల్ నెగోషియబుల్ అనేది ఉంటుంది. నెగోషియబుల్లో ఏముంటుంది, నాన్ నెగోషియబుల్లో ఏముంటుంది? ఇప్పుడు మనము బిల్ ఆఫ్ లేడింగ్ దొరికినప్పుడు, ఈ షిప్పింగ్ బిల్ దొరికినప్పుడు అందులో నాన్ నెగోషియబుల్ ఉన్నట్టయితే అప్పుడు మనకేం అర్థమవుతుందంటే ఇది సీవే బిల్ లాగా ఉన్నది అన్నట్టు అర్థమవుతుంది. నాన్ నెగోషియబుల్ అంటే దాన్ని ఎవరు చేంజ్ చేయలేరు, ఇంకా ఏమో అప్డేట్స్ చేయడము, అందులోకి వెళ్ళి ఏమైనా తీసేయడము, అందులో ఏమైనా పెట్టడం అలాంటిది జరగవు. కాబట్టి దాన్ని ఏమంటారంటే సీవేబుల్, నాన్ నెగోషియబుల్ సీవేబుల్ కూడా మనము అంటాము. అంటే ట్రాన్స్పోర్ట్ క్యారియేజ్ అంటే ట్రాన్స్పోర్ట్లో వెళ్తుంది కదా, ట్రాన్స్పోర్ట్ క్యారేజ్లో వెళ్తుంది, దాన్ని ట్రాన్స్పోర్ట్ క్యారేజ్ అంటాం. మ్యారిటైమ్ షిప్మెంట్స్ గురించి కూడా నేను చెప్పినాను. ఏంటంటే షిప్మెంట్ త్రూ వాటర్ సోర్సెస్ పోతూ ఉంటుంది కదా షిప్మెంట్. అయితే ఈ సీవేబుల్ది దీని గురించి మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఏంటంటే నాన్ నెగోషియబుల్ అంటే దాన్ని నెగోషియేషన్ చేయరాదు. యాక్ట్స్ యాజ్ ఎ రిసిప్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టెడ్ గుడ్స్ సిమిలర్ టు ఎ బిల్ ఆఫ్ లేడింగ్ బట్ విత్ డిస్టింక్టివ్ ఫీచర్స్. ఇక్కడ ఏముంది, యాక్ట్స్ యాజ్ ఏ రిసిప్ట్ ఫర్ ట్రాన్స్పోర్టెడ్ గుడ్స్. అంటే ట్రాన్స్పోర్టెడ్ గుడ్స్ అంటే మనం ఏం చేసినామంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళేసి మనం ట్రాన్స్పోర్ట్ చేసేసినాం, ఒక లోడింగ్ చేసేసినాం. లోడింగ్ చేసినప్పుడు మనకి సీవే బిల్ అనేది దొరికింది. ఆ సీవే బిల్ ఇక్కడ మనకి ఏ ఫామ్లో వచ్చింది, బిల్ ఆఫ్ లేడింగ్ కూడా ఉంటుంది కదా, బిల్ ఆఫ్ లేడింగ్ అంటాము. లేదంటే ఇందులో సీవే బిల్ ఎలా ఉంటుంది చెప్తున్నాం కాబట్టి ఇది సీవే బిల్ అనుకుందాం. అంటే ఇది కూడా ఒక రకంగా బిల్ ఆఫ్ లేడింగే, కానీ సీవే బిల్ అంటున్నాం ఎందుకంటే ఇందులో ఉన్న పాయింట్స్ కొన్నిగా డిఫరెంట్గా ఉంటాయి. అయితే నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనము దీనిలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి అంటే ఎలాంటి ఐటమ్స్ అనేవి ఉంటాయి అది కూడా తెలియాలి కదా. మరి బిల్ ఆఫ్ లేడింగ్ సీవే బిల్ అంటే ఇలా చూస్తే మనకు అర్థం కావాలి కదా, ఏది కరెక్ట్, దేన్ని ఏది చెప్పాలి అర్థం కావాలి, అందులో ఏమేమి పాయింట్స్ ఉంటాయి కూడా అర్థం కావాలి. అయితే కీ క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి ఇందులో, ఆల్సో నోన్ యాజ్ స్టేట్ బిల్ ఆఫ్ లేడింగ్ ఆర్ ఎక్స్ప్రెస్ రిలీజ్ ఆఫ్ లేడింగ్. అది ఒక కీ స్టాటిస్టిక్స్ ఏంటంటే స్టేట్ బిల్ ఆఫ్ లేడింగ్. ఇంతకుముందు కూడా నేను వీడియోలో చెప్పినాను, మీరు విన్నారా లేదా, నా వీడియో చూస్తున్నారా లేదా నాకు ఐడియా లేదు. అయితే స్టేట్ బిల్ ఆఫ్ లేడింగ్ ఏముంటుంది, డైరెక్ట్ ఉంటుంది, ఇంకా మధ్యలో ఎక్కడి నుంచి అయినా ఇక్కడ నుంచి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం అది అంతా ఏముండదు. అందులో డైరెక్ట్ పర్సన్ టు పర్సనే ఉంటుంది. అందులో వేరే పర్సన్కి ఇచ్చే నేను తీసుకోను కదా అన్నట్టు ఉండదు. అందులో ఇది స్టేట్ ఉంటుంది. అయితే స్టేట్ బిల్ ఆఫ్ లేడింగ్ అంటాం దాన్ని. ఇప్పుడు ఎక్స్ప్రెస్ రిలీజ్ ఆఫ్ లేడింగ్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ సీవే బిల్ ఆఫ్ లేడింగ్ త్రూ మనం బిజినెస్ చేసినట్టయితే ఏం జరుగుతుందంటే ఇది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, విత్ ఇన్ నో టైం అక్కడ నుంచి ఇంపోర్టర్ అది బయర్ తీసుకోవచ్చు. అంటే ఫాస్టెస్ట్గా డెలివరీ చేసే అవకాశాలు ఇందులో ఉంటాయి. అంటే ఫాస్టెస్ట్ డెలివరీ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ సర్వ్స్ యాజ్ ఎవిడెన్స్ ఫర్ రిలీజ్ ఆఫ్ కార్గో ఓనర్షిప్ అలౌయింగ్ డెలివరీ ఓన్లీ టు ద ఇంటెండెంట్ రిసిప్ట్. అంటే ఇక్కడ ఒక గ్యారంటీ అన్నట్టు. ఇప్పుడు మనం కార్గో పంపించేస్తున్నాం కదా, ఇక్కడ నుంచి కార్గో పంపించేస్తున్నాం వేరే కంట్రీస్కి. అయితే ఒక మన కార్గో పోయిందన్నట్టు ఒక ఓనర్షిప్ డెలివరీ రిసిప్ట్ లాగా ఇది మనకి యూస్ ఉంటుంది. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ పర్పస్ అండ్ ఫంక్షనాలిటీ ఏమేమి ఉంటుంది, ఎనేబుల్స్ ద రిసిప్ట్ టు రివ్యూ టు వెరిఫై ఐడెంటిటీ అండ్ యాక్సెప్ట్ ద కార్గో అపాన్ రిసిప్ట్. అయితే ఇందులో ఏముంటుంది, అక్కడ వెళ్ళిన తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ ద కార్గో రిసిపియంట్ అది తీసుకునే వాళ్ళకు కూడా అది యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం తీసుకున్న తర్వాత సీవే బిల్ అక్కడ పంపించేస్తాం కదా ఫాస్టెస్ట్గా, ఎందుకంటే బయర్కి పంపించినప్పుడే వాళ్ళు అక్కడ నుంచి తీసుకుంటారు కాబట్టి అది వాళ్ళకి రిసిప్ట్ ఆఫ్ కార్గో గురించి యూజ్ అవుతుంది. ఎక్స్పీడియేట్స్ ద ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్ అండ్ రెడ్యూసెస్ ఫార్మాలిటీస్. ఇది ఎందుకు చేస్తుంటారంటే ఇప్పుడు 2 పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇండియాలో మన ఎవరైనా పర్సన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అయితే వాళ్ళకి చుట్టాలు ఎవరైనా అక్కడ యూఎస్ఏలో లేదంటే యూకేలో ఎక్కడైనా ఉన్నారు. అయితే వాళ్ళు తెలుసు ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు కాబట్టి ఏం జరుగుతుందంటే తొందరగా పంపించడానికి తెలిసిన వాళ్ళు ఈ వే ఆఫ్ బిల్ యూజ్ అనేది చేస్తుంటారు మ్యాక్సిమంగా. ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడ పంపించడమే కదా, డైరెక్ట్ మనము ఎలా కొరియర్ పంపించేస్తామో అలా డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఇంకా ఎలాంటి ఎక్కువ ఫార్మాలిటీస్ అనేవి అలాంటివి ఏమి ఉండవు. మరియు ట్రాన్స్పోర్టేషన్
అంటే ఫాస్టెస్ట్ అయిపోతుంది. ఇంకా బిల్లింగ్ కోసం లేట్ కావడం అలాంటివి ఏం జరగవు. అది అందుకు యూజ్ అవుతుంది ఇది. వాట్ ఈస్ సి వే బిల్ యూస్ ఫర్? యూస్ బై షిప్పర్స్ అండ్ ఎక్స్పోర్టర్స్ టు యాక్సిలరేట్ ద అదే ఫాస్టెస్ట్గా క్విక్లీ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ కోసం. ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అంటే ఏంది? ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అంటే ఇక్కడ సెల్లర్ ఒక ఎక్స్పోర్టర్ ఇక్కడ నుంచి పంపించినప్పుడు నెక్స్ట్ అక్కడ వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు తీసుకుంటారు అక్కడ. అయితే తొందరగా ట్రాన్సాక్షన్ జరగడానికి ఈ బిల్ యూజ్ అవుతుంది. ఎసెన్షియల్ ఫర్ కార్గో రిసిప్ట్స్ ఎస్పెషల్లీ వన్ ద షిప్పర్ నోస్ ద రిసిప్టెంట్ అండ్ ట్రస్ట్ ఆఫ్ టు ఈస్ క్రూషియల్. అంటే అదే నేను చెప్పినాను, రిలేషన్షిప్ ఉండాలి. ఇప్పుడు అక్కడున్న పర్సన్కి ఇక్కడ ఉన్న పర్సన్కి కొద్దిగా రిలేషన్షిప్ కావచ్చు, లేదంటే ట్రస్ట్ ఉన్నప్పుడు ఇలాంటి రెసిప్ట్ అన్నట్టు యూజ్ మ్యాక్సిమం అవుతుంటుంది. నెక్స్ట్ యూసేజ్ కండిషన్స్ ఎలా ఉంటాయి? ట్రస్ట్ బిట్వీన్ ద కన్సైనీ అండ్ ద షిప్పర్ ఈస్ క్రూషియల్. నేను ఇంకోసారి చెప్పినాను ఇక్కడ, కన్సైనియర్ అండ్ షిప్పర్ అంటే కన్సైనర్ ఇక్కడ నుంచి పంపించే కన్సైనీ అక్కడ నుంచి తీసుకునే వాళ్ళు, షిప్పర్ అంటే ఇక్కడ నుంచి షిప్ చేసేవాళ్ళు, పంపించేవాళ్ళు అన్నట్టు. షిప్పర్ అంటే ఎక్స్పోర్టర్ కూడా అంటారు మనం. అప్లికబుల్ వెన్ కార్గో పేమెంట్ ఈజ్ యూజింగ్ అన్ అప్రూవ్డ్ లైన్ ఆఫ్ క్రెడిట్. ఇక్కడ అప్రూవ్డ్ లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఇక్కడ ఏముందంటే ఇద్దరు అప్రూవ్ చేసుకున్నారు అంటే ఓకే ఇది డన్, నేను ఆన్లైన్లో పైసలు డబ్బు పంపించేస్తాను, మీరు అక్కడ నుంచి తీసుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ అప్రూవ్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్, అప్పుడు ఇలాంటి బిల్ అన్నట్టు యూజ్ చేయడం జరుగుతుంది. నో సెల్లింగ్ ఆర్ ట్రేడింగ్ ఆఫ్ కార్గో డ్యూరింగ్ ట్రాన్స్పోర్టేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది ఇక్కడ. చాలాసార్లు ఏమవుతుందంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో ఫారిన్లో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం సముద్రం నుంచి పంపిస్తుంటాం. పంపించినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ నుంచి ఒక కంటైనర్ వెళ్తుంది అనుకుందాం, ఎగ్జాంపుల్గా ఒక 10 కంటైనర్లు ఏదో ఇక్కడ నుంచి వెళ్తున్నాయి. వెళ్ళినప్పుడు అక్కడ హై సీ సేల్స్ అంటాం. హై సీ సేల్స్ అంటే సముద్రంలో ఇట్లా వెళ్తుంది. వెళ్ళినప్పుడు మధ్యలోనే అక్కడ నుంచే వేరే కంట్రీకి డైవర్ట్ కూడా చేయొచ్చు. అంటే మధ్యలోనే వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు మనం. అంటే ఒక ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇక్కడ నుంచి పంపించినప్పుడు హై సీ సేల్స్లో ఏం జరుగుతుంది, షిప్ మధ్యలో ఉంటుంది, అక్కడ నుంచే వేరే వాళ్ళు కొనుక్కుంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వేరే కంట్రీస్లో తొందరగా సప్లై వెళ్ళాలంటే ఇప్పుడు మనకి టైం పడుతుంది కదా, 20 days 30 days, కొన్ని సందర్భాల్లో 1 month to 1.5 months కూడా షిప్పింగ్కి టైం పడుతుంటుంది. దాంతో ఏం జరుగుతుంది అంటే షిప్పింగ్కి టైం పడితే అక్కడ రీచ్ కావడానికి లేట్ అవుతుంది కదా వేరే కంట్రీస్కి. అదే అప్పుడు కొంతమంది అక్కడ నుంచి బయర్స్ ఏమంటారంటే మాకు తొందరగా కావాలి అన్న, ఒక 10 daysలోనే కావాలి ఆర్డర్ అన్నట్టు చెప్తుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు చాలామంది ఎక్స్పోర్టర్స్ ఏం చేస్తారంటే ముందే షిప్పింగ్ లైన్లో పంపించేస్తారు. అంటే ఒక డెస్టినేషన్కి పంపిస్తూ ఉంటారు. మధ్యలోనే ఎవరైనా ఆర్డర్ ఇచ్చిండ్రు అనుకోండి, అక్కడ నుంచి అక్కడ బిల్ చేంజ్ చేసేసి వాళ్ళు అక్కడ నుంచి షిప్పింగ్ చేసేస్తారు. దాన్ని ఏమంటారు, ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ నుంచే చేంజ్ అయిపోతుంది, అంటే సెల్లింగ్ మధ్యలోనే జరిగిపోతుంది. అయితే సీవే బిల్ ఉన్నప్పుడు మనము అలాంటివి చేయలేము. వేరే బిల్ ఆఫ్ లేడింగ్లో మనము చేయగలుగుతాం, కానీ సీవే బిల్ ఆఫ్ లేడింగ్లో మనము అలా చేయలేము. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది స్ట్రేట్ ఉంటుంది, పర్సన్ టు పర్సనే ఉంటుంది, ఎక్స్పోర్టర్ నుంచి బయ్యర్కే ఉంటుంది అంతే. ఐడియల్ ఫర్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ కంపెనీస్ అండర్ ద సేమ్ బిజినెస్ గ్రూప్. ఇక్కడ ఏముంటుందంటే సేమ్ బిజినెస్ గ్రూప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఇండియాలో ఉంది, ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ దుబాయ్లో ఉంది, వాళ్ళ గ్రూప్ ఇక్కడ వాళ్ళదే గ్రూప్ ఉంది, అక్కడ కూడా వాళ్ళ గ్రూపే బిజినెస్ ఉంది, సేమ్ బిజినెస్ ఉంది. అయితే ఇంకా మధ్యలో ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళే అవసరం లేదు కదా. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి బిల్స్ అనేవి యూజ్ చేస్తారు. నెక్స్ట్ మాస్టర్ బిల్ ఆఫ్ లేడింగ్ గురించి నేను వేరే వీడియోలో చెప్తాను. ఇంకా మీకు కంప్లీట్ వీడియోస్ కావాలి, మీకు కంప్లీట్ కోర్స్ కావాలి, డీటెయిల్ కోర్స్ కావాలంటే ఇది నేను యూట్యూబ్లో కొన్ని పెడుతున్నాను. ఇంకా కానీ డీటెయిల్ కోర్సు స్టెప్ బై స్టెప్ ఫార్మాట్లో నా కోర్స్ కంప్లీట్గా మీకు యూట్యూబ్ ఛానల్లో నా వెబ్సైట్లో దొరుకుతుంది. అక్కడ నుంచి మీరు జాయిన్ కావచ్చు. లేదంటే ఇన్ పర్సన్ ట్రైనింగ్ కావాలంటే మీరు వచ్చి ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. కానీ దానికి ఫీజ్ స్ట్రక్చర్ కొద్దిగా ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది. నా ట్రైనింగ్స్ కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి కంపేర్ టు అదర్ ట్రైనింగ్స్. తెలుగు వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి కంప్లీట్ తెలుగులో చెప్తున్నాము ట్రైనింగ్స్. ఇంకా డీటెయిల్ ట్రైనింగ్ ఉంటుంది. కావాలంటే మీరు ఆఫ్లైన్ తీసుకోవచ్చు, కావాలంటే ఆన్లైన్ తీసుకోవచ్చు. కానీ ఫీజు అనేది డిఫరెంట్ ఉంటుంది. అది కొద్దిగా గుర్తుపెట్టుకోండి. అయితే నెక్స్ట్ వీడియోలో నేను బిల్ ఆఫ్ లేడింగ్ గురించి ఇంకా చెప్తాను, మాస్టర్ బిల్ ఆఫ్ లేడింగ్ గురించి కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను.